ఇక వివరాలకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ను చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వమని తేలిపోయిందన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గళితంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచ విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు ఇస్తాం, అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఎ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్పై స్పందించని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని మినిస్టర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్పై నోరు మెదుపని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ను విమర్శించడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్పై స్పందించని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని మినిస్టర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్పై నోరు మెదుపని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ను విమర్శించడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మరోసారి మానవీయమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈసారి తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మరోసారి మానవీయమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈసారి తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలు వారి పిల్లల విద్య, భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ విద్యార్థుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్టేట్ హోంలో ఉన్న 100 మంది విద్యార్థినులకు ల్యాప్టాప్లను అందజేశారు. విద్యార్థినుల ఉన్నత విద్యకు ల్యాప్టాప్లు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో తర్వాత సంవత్సరం మా సిరిసిల్ల జిల్లాలో మరి అక్కడ ఉండే పిల్లలు, ముఖ్యంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు, వాళ్ళకు మాత్రమే మరి హై పవర్ ట్యాబ్స్ ఇద్దాము. ట్యాబ్స్ ఇస్తే వాళ్ళు కూడా మరి వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి 6,000 శాంసంగ్ ట్యాబ్లెట్లు పవర్డ్ బై ఆకాష్ అండ్ బైజూస్, మొత్తం ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ అంటే అవన్నీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళు చదువుకోవాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళకి
అవకాశం ఇచ్చే విధంగా వాటిని చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు నేను మన స్టేట్ హోమ్ ఆనాడు అక్కడ డైరెక్టర్ గారు తర్వాత టీచర్స్ అందరితో మాట్లాడినప్పుడు ఇక్కడ 47 మంది టాపర్స్, ఎందుకంటే 47 బర్త్డే కాబట్టి 47 మంది అనుకున్నాం ముందు. కానీ వాకాటి కరుణ గారు అన్నారు 47 కాదని ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు, ఇంకొక 50 మందిని యాడ్ చేస్తే ఒక 100 చేస్తే బాగుంటుంది సార్ అన్నారు. అందుకే ఈరోజు ఒక 100 మంది పిల్లలతో ఆ రోజు డిక్లేర్ చేసాము. అనుకోకుండా ఎలక్షన్ ఇయర్ ఇంకా రకరకాల చికాకులు లాస్ట్ 1 ఇయర్ అంతా, దానివల్ల చేయలేకపోయాం. అంటే సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఇది 5వ సంవత్సరం. ఈ సంవత్సరం అనుకుంటుంది ఏంటంటే మరి గత 6-7 నెలల్లో దాదాపు 13 మంది నేత కార్మికులు, చేనేత కార్మికులు, అదేవిధంగా మా సిరిసిల్లలో ఉండే పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబాలకి అండగా ఉండాలని, ఆ కుటుంబంలో ఉండే పిల్లలు, వారి భార్య ఉంటే భార్య, లేక ఇతర తల్లిదండ్రులుగా ఉంటే వారికి మరి ఒక ప్రయత్నం, అల్టిమేట్ గా చూస్తే చిన్న చిన్న ప్రయత్నాలే. ఒకటి మాత్రం వాస్తవం, అందరం పుడతాం, అందరం చేస్తాం, అది మాత్రం పక్కా. మిగతా మధ్యలో ఏం జరుగుతుందని పక్కా కాదు, కానీ దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఈస్ ఫర్ సర్టన్. సో వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్, ఉన్నన్నాళ్ళు ఏదన్నా చేయగలిగితే, కనీసం సాటి మనిషి మొహంలో ఒక చిరునవ్వు పీల్చగలిగితే మంచిది అని ఒక మంచి చిన్న ఆలోచన, పెద్ద గొప్ప ఆలోచన కాదు, చిన్న ఆలోచన, దాంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం 9 ఏళ్లలో కేంద్రం ఇచ్చిన జీవోలతో సహా చెప్పేందుకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. గత కేసీఆర్ హయాంలో వారికి 12 మంది ఎంపీలు ఉన్నారని, అప్పుడు ఎన్ని కేంద్ర నిధులు తెలంగాణకి ఇచ్చారో మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని తర్వాత మిత్రులుగా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు అంతా మిత్రులు అయితే ప్రజల శత్రువులా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేతకాక రీజనల్ రింగ్ రోడ్ నిర్మించలేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చారని తనకు బాధేస్తుందన్నారు. అల్లరి చేస్తారు, ఇటు పక్కన ఇద్దరు మాట్లాడితే 20 మంది అల్లరి చేస్తారు. వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరవడం, వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అరవడం తప్ప పెద్దగా ప్రజలకు ఒరిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఈ 3rd సెషన్లో కూడా ఎవరికి వాళ్ళే గొప్పలం అనుకుంటున్నారు. కొందరు మాట్లాడతారు రాజకీయం వేరు, మా పరిస్థితులను బట్టి మిత్రులుగా ఉండొచ్చు, రాజకీయం రాజకీయమే, మిత్రులు మిత్రులే అంటారు. ప్రజాప్రతినిధులు అందరూ మిత్రులైనప్పుడు మరి శత్రువులు ప్రజల ఓటేసి గెలిపించినటువంటి ప్రజలే శత్రువులా ప్రజాప్రతినిధులకు అనేది నేను అడుగుతున్నాను. ఏ ఒక్కరు కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి మాట్లాడరు. కానీ తన ప్రభుత్వం గొప్పది, తన ప్రభుత్వం గొప్పది అని చెప్పి మాట్లాడే వ్యక్తులే తప్ప ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. దాంట్లో మధ్యలో సెటైర్లు, సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుండగా ఒక కమెడియన్ వచ్చి జోక్ చేసినట్టు ఒకరు జోక్ వేస్తారు, దాని మీద మళ్ళీ నవ్వడం. అప్పుడే ప్రతిపక్షం అధికార పక్షాన్ని, అధికార పక్షం ప్రతిపక్షాన్ని, నాతో సహా నేను ఏ ఒక్కరిని పార్టీని బట్టి మాట్లాడట్లేదు, వారు మాట్లాడి అప్పటిదప్పుడే మళ్ళీ జోక్ వేసుకుంటారు. ఇవాళ కనీసం అక్కడికి వచ్చి మాట్లాడాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా ప్రజాప్రతినిధులకు లేదు. వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకొని మాట్లాడతారు. తిడతారు, పొగుడతారు వాళ్ళే, తిడతారు వాళ్ళే, పొగుడతారు వాళ్ళే, ప్రజల పక్షాన మాట్లాడినట్టు నటించేది వాళ్ళే. ఇది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేస్తున్నటువంటి బాధ అన్న. నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాం, అనవసరంగా వచ్చామేమో, ఈ అసెంబ్లీకి రాకున్నా బయట ఉండి పోరాడినా 10 మందికి లాభం జరుగుతుండే అనుకున్నాం. మాస్టర్ ప్లాన్ మీద గొడవ చేస్తే ప్రజలకు లాభమైంది, మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ అయింది, పదవి లేదు. పావలా వడ్డీ గురించి మహిళల పక్షాన నిలబడి కొట్లాడితే వారికి పావలా వడ్డీ వచ్చింది, అప్పుడు నాకు పదవి లేదు. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు అది ప్రజలకు లాభమైంది. కానీ ఒక ఎమ్మెల్యేగా, ఒక నియోజకవర్గ నాయకునిగా, ఒక పార్టీ ప్రతినిధిగా అసెంబ్లీకి నన్ను ప్రజలు పంపిస్తే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అసెంబ్లీలో కనపడుతుంది అన్న. ప్రజల దగ్గర సమస్యలే లేనట్టు, రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉన్నట్టు ఇవాళ లోపల ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారని
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. ప్రధాన కుర్చీ కాపాడుకునేందుకు బడ్జెట్లో నితీష్, చంద్రబాబు రాష్ట్రాలకు న్యాయం చేశారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాచారంలో ఉన్న ఎయిడెడ్ వెస్లీ పాఠశాలను ప్రభుత్వం హస్తగతం చేసుకుని నిర్వహించాలని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. వెస్లీ పాఠశాలను ప్రొఫెసర్ కోదండరాంతో పాటు జనసమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల నడుస్తుందని, కొద్ది రోజుల్లో ఉపాధ్యాయులు పదవి విరమణ చేస్తే పాఠశాల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న పాఠశాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఎయిడెడ్ టీచర్స్ ఉన్న వాళ్ళే ఇప్పుడు టీచర్స్ వెల్ఫేర్ కమిటీ అని పెట్టుకొని స్కూల్ను నడుపుతా ఉన్నారు. వాళ్ళే ప్రతి నెల కొంత సొమ్ము కాంట్రిబ్యూట్ చేసి బయట దాతలు ఇచ్చినటువంటి డబ్బును కలుపుకొని మొత్తం మీదనైతే ఈ స్కూల్ కరెంటు బిల్లు కానీ, వాచ్మెన్ జీతం కానీ, అదనంగా ఉన్న 3 టీచర్ల జీతాలు కానీ, 3 టీచర్ల జీతాలు కానీ వాళ్ళే చెల్లిస్తున్నారు. అదృష్టం కొద్దీ మంచి దాతలు ఉండటం వల్ల ఈ బిల్డింగ్ సాధ్యమైంది. అదేవిధంగా ఒక డిజిటల్ బోర్డు, ఒక ప్రొజెక్టర్తో ఒక రూము, ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు. ఇవన్నింటికీ కూడా టీచర్లే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కొంత దాతల నుంచి సహాయం దొరికినా అది తక్కువే. టీచర్లే ప్రతి నెల కరెంటు బిల్లు కూడా వాళ్ళే కడుతున్నారు. ఈ రకంగా ఈ స్కూల్ నడుస్తున్నది. వాళ్ళ అందరు టీచర్లు కోరేది, ఇప్పుడు మేము కొంతకాలం ఉంటాం, ఒక 6 ఏళ్లలో అందరం రిటైర్ అవుతాం. ఆ తర్వాత స్కూల్ భవిష్యత్ అనేది మళ్ళా పూర్తిగా అనిశ్చితిగా మారిపోతుంది. అట్లా మారిపోకుండా ఉండాలంటే ఈ స్కూల్లే గవర్నమెంట్ తీసుకోవాలని కోరుతా ఉన్నారు. మేము కూడా కోరేది ఏంటంటే మంచి స్కూలు, సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. దీన్ని ప్రభుత్వమే హస్తగతం చేసుకొని నడపాలి. దీనికో ట్రస్టీలు, దాతలు లేరు. టీచర్లు ఆ చుట్టూ తిరిగి సేకరించిన మొత్తంతోనే ఇది నడుస్తూ ఉంటుంది. అట్లా టీచర్ల మీద ఆధారపడి నడుస్తున్నది. వాళ్ళు రిటైర్ అయితే కొత్తగా టీచర్లను నియమించుకోవడానికి ఇప్పుడున్న రూల్స్ ఒప్పుకో. ఇంకా అప్పుడు స్కూల్ ఎవరిదైతుంది అంటే ఇక అది అనుమానాస్పదం. కాబట్టి ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఏంటంటే గవర్నమెంట్ దీన్ని తీసుకోవాలి. గవర్నమెంట్ కొత్తగా పైసా పెట్టే అవసరం కూడా లేదు. తీసుకొని ఈ స్కూల్ని పూర్తి గవర్నమెంట్ స్కూల్గా, ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్ పూర్తి గవర్నమెంట్ స్కూల్గా దీన్ని నడపాలని కోరుతున్నారు. ఆ టీచర్ల డిమాండ్కు నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు నాచారంలోని వెస్లీ ఉన్నత కోఎడ్యుకేషన్ హై స్కూల్లో కోదండరాం గారు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల పిలుపు మేరకు వారు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి కూడా కోదండరాం గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక ఎయిడెడ్ భాగంలో ఉంది. ఎయిడెడ్ని కాస్త గవర్నమెంట్లో తీసుకోవాలని చెప్పేసి వీళ్ళ యొక్క విన్నపం ఉంది. దాన్ని వెంటనే కోదండరాం గారు పరిశీలించి సెక్రటరీ గారికి విన్నపం ఇస్తారని చెప్పేసి కూడా సార్ మాట ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉన్నత స్కూల్ని చాలా ఉన్నతంగా చూస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. జేఈలో ర్యాంక్ ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనెనాయక్ తాండాకు చెందిన విద్యార్థిని బదావత్ మధులతకు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. మేకల కాపరిగా అనే శీర్షికతో వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పేదింటి చదువుల తల్లికి తక్షణమే సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు విద్యార్థిని మధులత వివరాలు తెలుసుకొని మాట్లాడారు. సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ ద్వారా విద్యార్థిని మధులతకు 1,51,831 చెక్కును అందజేశారు. విద్యార్థిని కోరిక మేరకు హైఎండి కంప్యూటర్ కొనుగోలు కోసం ఇప్పుడిచ్చిన 70,000కు అదనంగా మరో 30,000 కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
భవిష్యత్తులోనూ అండగా ఉంటాం. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో. ఈరోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు. నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు. 5 years కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు. నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందరుగు వేపించి నాకు IIT పంపిస్తున్నందుకు, అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ల్యాప్టాప్కి 70,000 అడిగాను, కానీ సార్ 30,000 కలిపి నాకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలోని చిలకాగూడలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. సర్కిల్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ రజిత తెలిపారు. జనహృదయ నేత, ప్రజా గొంతుక, నిగర్వి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆత్మీయులు, గిరిజన ముద్దుబిడ్డ, వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోవత్ రామ్ దాస్ నాయక్ జన్మదినం సందర్భంగా గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూప్ 2 మెటీరియల్ను ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాలోత్ రామదాస్ నాయక్ గారి జన్మదిన సందర్భంగా గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో గ్రూప్ 2 సంబంధించినటువంటి మెటీరియల్ని నిరుద్యోగ అభ్యర్థులకి అందజేయడం జరిగింది. ఏదైతే నిరుద్యోగులందరూ ఇలా గ్రూప్ 2ని చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడేటువంటి మెటీరియల్ని రామదాస్ అన్న జన్మదిన సందర్భంగా ఇవ్వడం కూడా చాలా సంతోషకరం. ఆయన ఇదే విధంగా ప్రజా జీవితంలో ఇంకా పై స్థాయికి ఎదగాలని, ప్రజలతో ఇంకా ఎక్కడ సమస్య వచ్చినా కానీ ఇవాళ ముందుండి వాళ్ళ కోసం నిలబడాలని కోరుకుంటా ఉన్నాం. ఆయనకు దేవుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మలక్పేట్ అంద ప్రాథమిక పాఠశాల బి బ్లాక్ హాస్టల్ను సందర్శించారు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ముత్తినేని వీరయ్య. జూలై 7న మలక్పేట్ అంద బాలికల పాఠశాలలో జరిగిన దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని ఎవరిని ఉపేక్షించబోమని, అధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నా, ఇంకా ఎలాంటి కారణాలున్నా అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మొత్తం కూడా బాధపడుతుంది. ఒక బ్లైండ్ స్టూడెంట్, 3rd క్లాస్ పాప. ఇప్పుడు నేను కూడా మార్నింగ్ నాకు విషయం తెలియగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే కొంతమందిని కనుక్కునే ప్రయత్నం చేశాను. మధ్యాహ్నం భోజనం టైం అయింది కాబట్టి నేను మాట్లాడలేకపోయాను చాలామందితో. కనుక ఏదేం జరిగినా దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన, ఇది నిర్లక్ష్యం వహించడానికి, ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి కారణమైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ ఒక్కళ్ళు దీంట్లో నిర్లక్ష్యంగా వహించినా, ఎంత పెద్ద అధికారైనా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ సంఘటనతోని నేను కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్ని హాస్టల్స్ అయితే ఉన్నాయో అన్ని హాస్టల్స్ను కూడా విజిట్ చేసి వాళ్ళందరితో సమావేశమై అసలు వాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నాయి, గత 10 సంవత్సరాలు వాళ్ళ ఇబ్బందులు ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు ఉంటాయి. ఎవరు చేసినది ఉపేక్షించేది కాదు. ఇది మానవ సమాజంలో ఉన్న ఏ వ్యక్తి కూడా దీన్ని మనం క్షమించే విషయం కూడా కాదు. కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటాము. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఈ ఘటనకు బాధ్యులపైన, నిర్లక్ష్యం వహించిన వ్యక్తులపైన అందరిపైన చర్యలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నారు సార్? యాక్చువల్గా నేను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడలేదు. వాస్తవానికి నాకు మార్నింగే ఈ విషయం తెలిసింది. ఈ విషయాన్ని తెలవంగానే ఉటావుటిని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడతాను. యాక్చువల్గా ఆ స్కూల్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్కూల్ ఉన్నట్టుంది. అదేమో డిఈఓ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నట్టుంది. ఇదేమో వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సంక్షేమ శాఖ కిందికి ఉన్నట్లు ఉంది. సో ఏది ఏమైనప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి స్టూడెంట్తో కూడా నేను ఈ లంచ్ తర్వాత కూర్చొని అసలు ఏం జరుగుతుందో, వాళ్ళ లోపల అసలు ఏముంది, ఏం జరుగుతుంది, ఏమి ఇబ్బంది అయింది, అసలు ఆ చెల్లె పరిస్థితి ఏం జరిగింది మొత్తం కూడా విచారించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా.
అసలు ఎవ్వరు నిర్లక్ష్యం వహించినా అండి, ఒకటే మాట, ఎవ్వరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు. 100% అందరిపైన చర్యలు ఉంటాయి. అది ఏ ఫసిలిగూడ లేక్ పార్క్ మీద హెచ్ఎండిఏ జేహెచ్ఎంసీ అధికారులతో సంయుక్తంగా పరిశీలన జరిగింది. ఈ సందర్భంగా పార్క్ వెల్కమ్ ఆర్చి, గేట్లు, టైల్స్, లైట్స్, చెట్ల పెంపకం, పిల్లల ఆట వస్తువుల వద్ద, జిమ్ వద్ద శాండ్, పబ్లిక్ టాయిలెట్స్ రిపేర్ తదితర పనులపైన ప్రతిపాదనలను సిద్ధం చేశారు అధికారులు. త్వరలోనే చెరువును అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. మేడిబావిలోని రెయిన్బో సంస్థలో మరియు నామాలగుండులోని నెహ్రూ పాఠశాలలో జేఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్పొరేటర్ సామల హేమ. జపనీస్ ఎన్సెఫాలైటిస్ వైరస్ నుండి రక్షించడానికి 9 నెలల నుండి 15 సంవత్సరాల మధ్య పిల్లలకు జేఈ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది అని సామల హేమ తెలిపారు. జ్వరం, వికారం, విరేచనాలు, అలసట, మెడ దృఢత్వం, మూర్ఛలు వంటివి జేఈ వైరస్ యొక్క లక్షణాలని డాక్టర్ లాస్యా అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 2 బైకులపై వచ్చిన 4 దొంగలు గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోకి చొరబడి హుండీనెత్తికెళ్లారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేడు వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా సికింద్రాబాద్లోని 49 సెంటర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 49 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి, 49 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఇఓ మిస్టర్ వినేష్ గాదియా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 49 ఫెర్టిలిటీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుని పిల్లలను పొందిన తల్లిదండ్రులు, వారి చిన్నారులు సందడి చేశారు. ఈ సందర్భంగా 49 ప్రత్యేక ట్యూన్ను ఆవిష్కరించింది. ఇది సంతానలేమి సమస్యలు ఉన్నవారు సంతానం కోసం చేసే ప్రయాణంలో వారి భావోద్వేగం, హృదయ స్పందనను, వారు ప్రశాంతంగా ఉండడానికి చేసే ప్రక్రియను అనుసంధానం చేయడానికి రూపొందించిన ప్రత్యేక ట్యూన్ అని డాక్టర్ జ్యోతి తెలిపారు. We was born on this day. So throughout the world celebrate చేయటం జరుగుతుంది. 49లో కూడా 450 స్టాఫ్స్తో పాటు మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ సెలబ్రేషన్లో ముఖ్యంగా మన 49 బేబీస్ వచ్చారు అండ్ లాంచ్ చేశారు టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అండ్ మ్యూజిక్ ఆఫ్ హోప్ అని. సో ఈ మ్యూజిక్లో మనము 49లో ఫస్ట్ మొట్టమొదలుగా ఒక కాన్సెప్ట్తో వచ్చాము. పిల్లలు లేక బాధపడే వాళ్ళు చాలా సైకలాజికల్ స్ట్రెస్లో ఉంటారు. సో వీళ్ళకి ఈ మ్యూజిక్ వల్ల మ్యూజిక్ కనెక్ట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ కనెక్ట్స్ లాట్ ఆఫ్ ఎమోషన్, ఒక పాజిటివిటీ అనమాట. ఆ కామ్నెస్ చేసి కూడా న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు స్ట్రెస్ని తగ్గించుకొని. సో ఈ మ్యూజిక్ లాంచ్ చేసి అండ్ ఒక స్ట్రెస్ అనేది తగ్గించి పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం అని ఒక నుక్కడ్ నాటక్ అని కూడా లాంచ్ చేయటం జరిగింది ఈ వరల్డ్ ఐవీఎఫ్ డేలో. 49 గురించి చెప్పాలంటే ఆల్ ఆధునిక టెక్నాలజీ ఎవ్రీ ఇయర్ లాంచ్ చేస్తున్నాం. సక్సెస్ రేట్ అనేది హైయెస్ట్ స్టాండర్డ్తో స్టిల్ అఫోర్డబుల్ ఉండాలనే మా ఒక కాన్సెప్ట్. సో ఈ సందర్భంగా ఈరోజు 1 మంత్ వరకు 25% డిస్కౌంట్ ఐవీఎఫ్ ప్రాసెస్లో అనౌన్స్ చేస్తున్నాము. ఈ సర్వీస్ చేయటానికి మన అందర్ కన్సల్టెంట్ హెల్ప్తో ఆల్ 11 సెంటర్ ఆఫ్ 49లో ఈ సర్వీస్ ఉంటుంది. ఆల్రెడీ 10,000+ కపుల్స్ ఒక 3 ఇయర్స్లోనే పిల్లలతో వెళ్ళారు. ఇంకా ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాము. అసలు ఏపీ తెలంగాణలో బాధపడే కపుల్స్ ఉండకూడదనే ఆ ఇమోషన్ అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ టుడే. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి కన్సల్ట్ అయ్యి కన్సీవ్ అయ్యి కంగ్రాచ్యులేట్గా వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. హలో బ్రదర్, నువ్వే కనిపిస్తున్నావు మొత్తం. అరే జరుగు బాయ్ బ్రదర్, నువ్వు జరిపో ఆడికి జరిపో. What the celebration and today is World IVF Day. E day oka auspicious day anamata. So thank you all of you for coming here. We are very honored and now you know what influence